సార్ మీకు పరిచయం ఉండాలి. నన్ను అడిగేవాడు వారం 10 రోజులు నాకు సహాయం చేయి. నేను 3 సార్లు అటెంప్ట్ చేసా, ఫెయిల్ అయిపోతున్నానండి. ఒకరోజు చెప్తా, నేను ఒక కండిషన్ పెడతా, దాన్ని ఒప్పుకుంటేనే రా అన్నా. నాకు టైం లేదు, రోజు పొద్దునే 4:30కి ఎగ్జామ్ పెడతా, వర్షమైనా చలైనా ఏదైనా సంబంధం లేదు, రావాలన్నా. 365 రోజులు వచ్చాడు, 365 పరీక్షలు రాశాడు. నెక్స్ట్ ఇయర్ IAS ఎగ్జామ్కి వెళ్ళాడు, ఆల్ ఇండియా 66 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత కేరళలో ఫ్లడ్స్ వస్తే కృష్ణతేజ 2 లక్షల మంది కాపాడాడు. అప్పుడు నేను ఫోన్ చేసి, నాకు చాలా గర్వంగా ఉంది, నీలాంటి స్టూడెంట్ నేను తయారు చేయగలంటే అది నా గొప్పతనం కాదు మ్యామ్, నీ గొప్పతనం అంటాడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే. అంటే ఎప్పుడైనా ఒక టీచర్ కానీ, ఒక విద్యా వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమి ఇచ్చినా సంతోషం ఉండదు, వాళ్ళ సొంత కొడుకు అంత అచీవ్ చేసిన సంతోషం ఉండదు. ఆ విద్యా వ్యవస్థలోని ప్రోడక్ట్ బయటకు వెళ్ళి సమాజంలో లక్షల మందికి సేవ చేస్తే ఆ తృప్తి అంతకు మించి ఉండదు. నాకు ఆ తృప్తి బోర్డు అంతా నా చేతిలోంచి దాదాపు 100 నుంచి 200 మంది IASలు, IPSలు, IRSలు తయారయ్యారు. కానీ నాకు ఎందుకో ఇంకొక వెలుగు మిగిలిపోయింది. అదేంటంటే సమాజంలో మేజర్ పార్ట్ చిన్నపిల్లలు ఎవరైతే 10th ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా మార్చగలిగితే వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశం మారిపోతుంది. దాంతో పాటు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ఏంటంటే ఆలోచిస్తారు, శ్రీకాకుళం కాదు, మన పిల్లలు అంతకన్నా పెద్ద స్థాయికి వెళ్ళగలరు. ఒక సత్యనాథల్లా, ఒక సుందర్ పిచ్చాయి, వీళ్ళకి మించి టాప్ అవ్వగలరు మన పిల్లలు. మనం చెప్పాలంటే 9, 10 ఇంటర్మీడియట్ టైంలో మీ స్థాయి ఇది కాదు, మీ స్థాయి ఇది అని స్టాండర్డ్ సెట్ చేయాలి. మనం ఎంతైతే డ్రీమ్ చేయగలమో అంతవరకు అచీవ్ చేయగలము. నాలాంటి వ్యక్తి ఒక ఇంట్లో ఒక డార్క్ రూమ్లో అస్సలు కదలేని వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా తిరగలుగుతుందంటే కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ బాగున్న వాళ్ళు రాష్ట్రం కాదు ప్రపంచాన్ని చుట్టేయగలరు, ప్రపంచాన్ని నిర్దేశించగలరు. ఎర్త్ అనేది విశ్వం నుంచి చూస్తే చిన్న ప్లానెట్. ఆ ప్లానెట్లో మహా అయితే ఎంతమంది ఉంటారు? మనం అనుకుంటే సాధించలేమా? సో ఇదే ధనిక్ లక్ష్యం, ఇదే ధనిక్ భారత్ లక్ష్యం. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. ఇక్కడ దగ్గర నుంచి కూడా నాకు నడకలేదు, అప్పుడప్పుడే అడుగులేస్తున్నారంట. ఆ తర్వాత మా అమ్మ నాన్న నన్ను చాలా హాస్పిటల్ తీసుకెళ్ళారు. శ్రీకాకుళం ఈరోజు వస్తూ ఉంటే నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, మీకు చెప్పాలి. నేను చాలా చిన్న అమ్మాయి, 3rd క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ మా నాన్నకి ఒక కోరిక అనమాట, ఎలాగైనా సరే కొంచెం నడిపించాలి. AP Unaided School Management Association District President, congrats sir. Vikas High School, St. Joseph School, Narayana School, Sri Chaitanya School, New Central School, RCM Nayan అందరికీ క్లాస్, పిల్లలందరికీ కూడా కూర్చోండి, దయచేసి కూర్చోండి. పిల్లలందరికీ గుడ్ ఈవినింగ్. సే గుడ్ ఈవినింగ్. హాయ్. మనందరం కూడా లైఫ్లో చాలా పెద్ద పర్పస్ కోసం చెప్పండి. నాకు ఈరోజు మిమ్మల్ని అందరూ ఇక్కడ కలిసినందుకు, ఇంతమంది నా కోసం వెయిట్ చేసినందుకు చాలా Public Private Equal Partnership